యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమున మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు అనుదిన వాక్య ధ్యానాలు వీక్షిస్తున్న మీ అందరికీ సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ కర్నూలు తరపున మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. జీవము గల మన దేవుడు మన మొరలు విని, మన కన్నీళ్లు చూచి, మన అక్కరలలో మన అవసరతల్లో తన గుప్పిలు విప్పి మన పక్షాన గొప్ప కార్యాలు చేసే దేవునిగా వెళ్ళాలని మరి ప్రేమైన వాళ్ళని ఉదయకాలమున మనం జ్ఞాపకం చేసుకుని దేవునికి మనం వందనస్తులమై ఉన్నాం. ఆదికాండం 16వ అధ్యాయంలో ఒక సంఘటన మనం గమనిస్తాం. అబ్రహాము శారాలు ప్రేమైన దేవుని వలన సంతానము లేని సమయంలో అబ్రహాం భార్య అయినటువంటి శారయి హాగరును భార్యగా ఉండినట్లుగా అబ్రహాముకి ఇచ్చినప్పుడు అబ్రాము హాగరుతో పోయినప్పుడు ఆమె గర్భవతిగా ఆమె దీవించబడింది. ఎప్పుడైతే తాను గర్భవతి అని తెలుసుకునిందో హాగరు యజమానురాలను తక్కువగా చూడడం, అంటే కించపరుస్తూ మరి ప్రవర్తించడాన్ని మనం చూస్తాం. యజమానురాలుగా ఉన్నటువంటి శారా హాగరును తన భర్త దగ్గరికి తీసుకొని వస్తే ఎప్పుడైతే హాగరు గర్భవతిగా మారిపోయిందో, దీవించబడిందో, శారాను కించపరుస్తూ ఉంది, లేకపోతే నీచంగా చూస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో యజమానురాలైనటువంటి శారయి వెంటనే భర్తతో మాట్లాడినప్పుడు వారు ఇంటిలో నుండి హాగరును పంపివేస్తూ ఉన్నారు. వాక్యంలో మనం గమనిస్తాం. అబ్రాహాము అంటున్నాడు, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాని చేయమని శారయితో చెప్పాను. శారయి దాని శ్రమ పెట్టినందున ఆమె యుద్ధ నుండి అది పారిపోగా. ప్రేమైన వలన కొన్నిసార్లు మనం చేతులారా సమస్యలు తెచ్చుకుంటాం. హాగరు కూడా ఇక్కడ ప్రవర్తించాల్సిన విధానం మర్చిపోయింది. యజమానురాలి పట్ల కృతజ్ఞత చూపాల్సింది పోయి యజమానురాలి మీద తాను హెచ్చరించుకుంటూ ఉంది. కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలు, చేసే పనుల ద్వారా కొన్ని శ్రమలు మనం తెచ్చుకుంటాం. అందుకే మన నోటి విషయమైతేనేమి, చేసే పనుల విషయమైతేనేమి మరి మనము జాగ్రత్తగా ప్రవర్తించడానికి, జాగ్రత్తగా మాట్లాడడానికి తప్పక దేవుని యొక్క సహాయంతో మనం దినదినం నడిపించబడాలి. హాగర్ ఎప్పుడైతే ఈ శ్రమ, ఈ ఇబ్బంది కలిగిందో ఆమె పారిపోతూ షూరు మార్గంలో ఒక బుగ్గ యొద్ద ఆమె ఉన్నప్పుడు యెహోవా దూత అరణ్యములో హాగరును కనుగొని హాగరుని అంటా ఉంది, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని దేవదూత అడుగుతూ ఉన్నారు. శారయి దాసివైన హాగరు అని దేవదూత పిలుస్తూ ఉన్నారు. మనమేంటో ప్రభువుకు తెలుసు, మన పేర్లేంటో ప్రభువుకు తెలుసు, మన ఊరేంటో మనకు తెలుసు, దేవునికి తెలుసు, మన స్థితిగతులన్నీ దేవునికి తెలుసు. ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఇది దూత ప్రశ్న. ప్రతి ఉదయకాలమున దేవుని యొక్క దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్న మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనం ఎక్కడి నుండి వస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం. మానవాళి అంతా కూడా తల్లి గర్భంలో నుండి ఈ లోకానికి వచ్చారు. ప్రేమైన దేవుని వలన అందరం తల్లి గర్భంలో నుండి ఈ భూమి మీద పడతాం. కానీ ఈ భూమి మీద నుండి మనం ఎక్కడికి వెళ్తున్నాం, మన డెస్టినీ ఏంటి, మన డెస్టినేషన్ ఏంటి, మన గమ్యం ఏంటి? నిత్య నరకమా, కానీ ప్రభువుతో ఉండే ఆ శ్రేష్టమైనటువంటి పరలోకము పట్టణమా? ఈ రెండింటి మధ్య గొప్ప తేడా ఉంది. ఈ రెండు భిన్న ధృవాలు, ఒకటి తూర్పు, మరొకటి పడమర. ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? ప్రేమైన దేవుని వలన మనమందరం ఎక్కడి నుండి వచ్చినా, మనమందరం తల్లి గర్భంలో నుండి ఈ లోకానికి వచ్చాం. మన గతం ఏదైనా, మన పరిస్థితులు గతంలో ఏమైనా, మన భవిష్యత్తు, మన స్థితి ఏమై ఉంది, నీ భవిష్యత్తును దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీవు దేవునితో సహవాసం కలిగినప్పుడు, దేవుని కృపలోడికి నీవు వచ్చినప్పుడు, దేవుని రెక్కల క్రిందకు నీవు వచ్చినప్పుడు. ప్రేమైన వలన హాగరు ఒక విధంగా చూస్తే తప్పు చేస్తూ ఉంది. అయినప్పటికీ దేవదూత కనుగొని హాగరును పరామర్శిస్తా. మన దేవుడు మనల్ని పరామర్శించే దేవుడు. ఎప్పుడైతే హాగరు నా యజమానురాలైన శారా యొద్ద నుండి నేను పారిపోవచ్చున్నాను అన్నప్పుడు, నీ యజమానురాలి యొద్దకు వెళ్ళి ఆమె చేతి క్రింద అణగి ఉండు అని దేవదూత చెప్తున్నారు. ప్రేమైన వలన ఎక్కడ మనము అణగి ఉండాలో, ఎక్కడ విధేయత చూపాలో, ఎక్కడ తగ్గింపుగా ఉండాలో ఇవి తప్పక మనం నేర్చుకోవాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు తప్పక మనము అణకువతో ఉండాలి.
అందుకే వాక్యం ఉంటుంది, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. ప్రతి చోట ఈ విధేయత, వినమ్రత, దీనత్వం మనకు చాలా ప్రాముఖ్యమైంది. ప్రేమైన దేవుని వలన ప్రభు అంటున్నాడు, యజమానురాలు తిరిగి వద్దకు వెళ్ళి ఆమె చేతి క్రింద అణగి ఉండుము, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేస్తాను. లెక్కలేని వీలు లేనంతగా విస్తారంగా నీ సంతానం అవుతున్నారు. ఇదిగో యెహోవా నీ మరణ వినను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కల అతనికి ఇష్మాయేలును పేరు పెడతావు అంటున్నాను దేవదూత. ప్రియులారా, దేవదూతకు ఆమె ఎవరో తెలుసు, దేవదూతకు ఆమె గర్భవతి అని తెలుసు, దేవదూత ఆమె సంతానం ఏమవుతారో తెలుసు, ఆ సంతానానికి ఏం పెట్టాలో కూడా దేవుడు తన దూతకు చెప్పి పంపిస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని వలన నీవు గర్భవతివి అని దేవదూత అంటున్నారు. ఆమె ఆ రీతిగా ఇంటిలో నుండి పాపం పారిపోతున్న పరిస్థితిని చూచి దేవుడు ఆమె మీద కనికరపడుతున్నాడు. యాకోబు ఇంటిలో నుండి పారిపోతూ ఉండగా దేవుడు యాకోబును కనుగొని పరామర్శించి రాత్రివేళ గొప్ప దర్శనాన్ని యాకోబు చూస్తాడు. పనివాడు పారిపోయాడు. ఫిలెమోను పత్రికలో మనం చూస్తాం, ఒనేసిము పారిపోతున్నాడు. ఇలాంటి వాడిని పట్టుకొని నిష్ప్రయోజకునిగా ఉన్నవాడిని ప్రయోజకునిగా జైలులో, చెరసాలలో పౌలు యొక్క సహచర్యంలో పౌలు భక్తుడు స్వార్థ ప్రకటించబడినప్పుడు బానిసగా ఉన్న ఈ వ్యక్తి గొప్ప దీవెనకరమైనటువంటి వ్యక్తిగా అతని జీవితం మారిపోయింది. ప్రేమైన దేవుని వలన ఎప్పుడైతే దేవదూత ఈ వాగ్దానాలన్నీ ఎప్పుడైతే హాగరుకు తెలియచేస్తారో వెంటనే ఈ హాగరు అంటా ఉంది, చూచుచున్న దేవుడవు నీవే, నన్ను చూచిన వాని నేను చూచినది కదా అంటా ఉంది. ప్రేమైన దేవుని వలన దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. చాలాసార్లు దేవుని మనం గమనించలేదు. బిలాము దేవదూతను గుర్తించలేకపోయాడు. బిలాము కన్నులు గుడ్డివిగా ఉన్నాయి. ఇక్కడ ఈమె దేవదూతను చూచి తన మొరను, తన కన్నీళ్లను, తన స్థితిగతులన్నీ తెలియజేసిన దేవదూత దేవుని గురించి మాట్లాడుతుంది, నన్ను చూచిన వాడు. కాబట్టి ప్రేమైన దేవుని వల్ల ఉదయకాలమున మన ప్రభు మనల్ని చూచేవాడై ఉన్నాడు, మన మొరలు వినేవాడై ఉన్నాడు, మన కన్నీళ్లు తుడిచేవాడై ఉన్నాడు. ఈమె ఇంటిలోండి పారిపోతూ నా బ్రతుకు ఏమి, నా స్థితి ఏంటి, నా ఒంటరితనం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, ఎంతో చింతగా ఆమె దిక్కులేని దానిగా ఎడారిలో పారిపోతూ ఉంది. కానీ దేవదూత కనుగొని ఆమెను తిరిగి ఇంటికి పంపిస్తూ ఉన్నాడు. హాగరు తిరిగి రావడం, ఆ ఇంటిలో చేర్చబడడం, ఆ తర్వాత దీవించబడడం, ఇవన్నీ మనం చూస్తాం. తప్పిపోయిన కుమారుడు ఇంటి నుండి పారిపోయాడు. కానీ తిరిగి వచ్చినప్పుడు ప్రేమైన వలన తప్పిపోయిన కుమారుని స్థితిగతులన్నీ మారిపోయాయి. మనం కూడా దేవుని సన్నిధి నుండి పారిపోతూ ఉంటాం. ప్రేమైన దేవుని వలన యోనా ఒకవైపుకు వెళ్ళమంటే మరొక వైపుకు వెళ్తున్నాడు. నేను దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాను అంటున్నాడు. అలాంటి యోనా అనేకమైన కష్టాలు, నష్టాలు ఎదుర్కొన్నాడు. కీర్తనాకారుడు అంటాడు, దేవా నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పోతాను? పాతాళానికి పోతే అక్కడదే ఉన్నావు, పరలోకానికి వెళ్తే నీవు అక్కడున్నావు, ఆకాశాలకు ఎక్కి వెళ్ళాడు నువ్వు అక్కడున్నావు దేవా. ఎక్కడికి వెళ్ళి నీవు లేని స్థలం ఏదైతే ఉంది నాయన, ఏది లేదు. ఆయన సర్వాంతర్యామి, సర్వము ఉన్నవాడు, సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి. ఆ రీతిగా ఉన్నటువంటి దేవుని సన్నిధి నుంచి మనం ఎక్కడికి వెళ్ళగలం? కాబట్టి ప్రేమైన దేవుని వలన హాగరుకు చెప్తున్న మాట, నీవు వెళ్ళి నీ యజమానుడు చేతి కింద అణగి ఉండు. ఎప్పుడైతే హాగరు తిరిగి వెళ్ళిందో ఆమె దీవించబడి వర్ధిల్లినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు పాదాల వద్దకు వద్దాం. అందుకే యాకోబు పత్రికాకారుడు అన్నాడు, దేవుడు తగిన సమయం మీద మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనస్సు కలవారై ఉండుడి. ఉదయకాలమున ప్రభు పాదాల వద్ద మనల్ని మనం తగ్గించుకొని ఆయన కృపలకు మనం పాత్రలు కావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం దయచేయను గాక. ఈ దినము దేవుడు తన నిండైన దీవెనాశీర్వాదాలు మీ మీద, మీ కుటుంబాల మీద కుమ్మరించును గాక. ఆమేన్.